దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీ గజానన మహారాజ్ దిగంబరా శ్రీ గజానన విజయము అధ్యాయము 21 రెండవ భాగము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నేనిక ఈ చరిత్ర గ్రంథం యొక్క కథను చెబుతాను. సావధాన చిత్తులై ఆలకించండి. ఒక మంచి పని చేయటంలో ఆలస్యం చేయకండి. ప్రథమాధ్యాయంలో మంగళాచరణం చేసి దేవా గురువులకు వందనం చేశాను. తరువాత గజానన స్వామి యొక్క పూర్వ చరిత్రను చెప్పాను. మాఘమాసంలోని సప్తమి నాడు సమర్థులు షేగావ్లోని దేవీదాస్ సదనం దగ్గర మొట్టమొదటగా కనిపించారు. బంకట్లాల్ దామోదరులు ఇద్దరూ తెలివిగల వాళ్ళవటం వలన శ్రీ గజాననులను గుర్తించారు. ద్వితీయాధ్యాయంలోని కథ ఇలా ఉంది. గోవిందబువ కీర్తన వినటానికి స్వామి వచ్చి కూర్చున్నారు. పీతాంబర దర్జీకి దారిలోనే తమ చమత్కారాన్ని చూపించారు. తరువాత శ్రీ స్వామి బంగట్లాల్ ఇంటికి వెళ్ళారు. ఓ సజ్జనులారా, తృతీయాధ్యాయములో సాధువు సమర్థులకు గంజాయి త్రాగిస్తానని మొక్కుకున్నాడు. స్వామి వాని కోరికను మన్నించారు. అప్పటి నుండే షేగావ్ మఠంలో గంజాయి త్రాగే ఆచారం ప్రారంభమైంది. స్వామి తమ చరణామృతాన్ని ప్రసాదించి జనారావు దేశ్ముఖ్ని గండాంతరం నుంచి తప్పించారు. మృత్యువు ఎన్ని రకాలుగా ఉంటుందో దాన్ని సవిస్తరంగా వివరించాను. స్వామి చేత కపట విఠోబా చితకకొట్టబడ్డాడు. చతుర్థాధ్యాయంలోని కథ ఇలా ఉంది. జానకిరాం కంసాలి స్వామి చిలుముకై అగ్ని నివ్వ నిరాకరించాడు. అందుచేత వండిన చించావణిలో పురుగులు పడి వంటకం వ్యర్థమైంది. తరువాత జానకిరాం జరిగిన తప్పును క్షమించమని క్షమాయాచన చేశాడు. స్వామీజీ జానకిరాంను క్షమించి చించణి యథాప్రకారం ఉండేలా చేశారు. ఆనాటి నుంచి జానకిరాం స్వామికి భక్తుడయ్యాడు. కుండల్లో దాచినవే 2 కజ్జికాయలను తినటానికి తెమ్మని చందు ముకుందాని స్వామి కోరారు. చింకోలి గ్రామ నివాసి మాధవునికి యమలోకాన్ని చూపించి స్వామి అతణ్ణి జనన మరణాల నుంచి ముక్తుణ్ణి చేశారు. శిష్యులతో వసంత పూజను చేయించారు. పంచమాధ్యాయంలో స్వామి పింపల గ్రామం వెళ్ళి అక్కడి శివమందిరంలో పద్మాసనులై కూర్చుండిపోయారు. గొడ్ల కాపరులు మందిరంలో స్వామిని పూజించి 2వ రోజు గ్రామ ప్రజలంతా స్వామిని పింపల గ్రామంలోకి తీసుకొని వెళ్లారు. ఇది విన్న బంకట్లాల్ స్వామిని షేగావ్ తిరిగి తీసుకొని రావటానికి పింపల్ గ్రామం వెళ్ళాడు. సమర్థులను తనతో తీసుకుని వచ్చాడు షేగావ్కి. అక్కడ కొన్నాళ్ళుండి స్వామి భాస్కరుని ఉద్ధరించటానికి అకోలా వెళ్లారు. ఎన్నో ఏండ్ల నుంచి ఎండిపడి ఉన్న నూతిని క్షణంలో నీటితో నింపేశారు. స్వామిని గురించి ఉన్న దురభిప్రాయం స్వామి చూపిన ఈ లీలతో భాస్కరుని నుంచి తొలగిపోయింది. భాస్కరుడు స్వామి భక్తుడయ్యాడు. వారితో షేగావ్ వచ్చాడు. ఇది పంచమాధ్యాయంలోని కథ. షష్ఠాధ్యాయంలోని కథ ఇది. బంకట్లాల్ మొక్కజొన్న కంకులు తినటానికై స్వామిని తన పొలంలోకి తీసుకొని వెళ్ళాడు. పొగ రావటం వల్ల చింత చెట్టు మీదున్న తేనెటీగలన్నీ క్రింద కూర్చున్న వారిపై దాడి చేశాయి. భయపడి అందరూ అటూ ఇటూ పరిగెత్తారు. కానీ తేనెటీగలు స్వామినేమీ బాధించలేదు. ఈ ప్రసంగంతో బంకట్లాల్ శిష్యత్వాన్ని పరీక్షించారు స్వామి. నరసింగ్జీని కలుసుకోవటానికి స్వామి ఆకోట్ వెళ్లారు. కోత్ షా అల్లీ కాక నరసింగ్జీ శిష్యుడు. కొన్ని రోజులు ఆకోట్లో ఉండి తమ గురుబంధువు నరసింగ్జీతో రహస్యాలు మాట్లాడుకున్నారు. చంద్రభాగా నది ఒడ్డునున్న శివార్ గ్రామానికి వెళ్ళి వ్రజభూషణునిపై కృప చేశారు. శ్రావణ మాసంలో మారుతి మందిరంలోని ఉత్సవాని కోసం అక్కడుందామని వచ్చారు. దీనితో షష్ఠాధ్యాయం సమాప్తమవుతుంది. షేగావ్లోని పాటిల్ బంధువులు బలవంతులవటం వలన స్వామిని సతాయించేవారు. హరిపాటిల్తో స్వామి మల్లయుద్ధం చేసి మల్లయుద్ధం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించారు అందరికీ. చెరకుగడ చమత్కారం చూపించి పాటిల్ బంధువుల గర్వాన్ని అణిచివేశారు. భిక్యా అనే పేరుగల పుత్రుణ్ణి కండు కడతాజీ పాటిల్కి ప్రసాదించి ప్రతి సంవత్సరం బ్రాహ్మణులకు ఆమ్ర ఫలాలతో భోజనం చేయిస్తానని అతనిచే వాగ్దానం చేయించారు. ఈ విధంగా సప్తమాధ్యాయంలో కథని చెప్పాను. పాటిల్ బంధువులకు శ్రీ స్వామి యందు భక్తి శ్రద్ధలు కలిగినాయి. అష్టమాధ్యాయంలో ఇక ఇలాంటి కథలున్నాయి. పాటిల్ దేశ్ముఖ్ల మధ్య వైరం ఉండేది.
పాటిల్కి విరుద్ధంగా ఒక మాలవాడు దేశ్ముఖ్ చెప్పటం వల్ల కోర్టులో దావా వేశాడు. ఖండు పాటిల్ మీద దోషారోపణ చేయబడింది. అది సమర్థ కృపచేత ఆ దావా గెలిచాడు. నిర్దోషి కావించబడ్డాడు. తెలుగు బ్రాహ్మణులకు వేదగానం వినిపించి తమ మహత్తునిట్టే చూపించారు స్వామి. కృష్ణాజీ పాటిల్ తోటలోనికి వచ్చి అక్కడున్న శివమందిరం దగ్గర ఆచ్ఛాదన వేయించుకొని అక్కడే ఉండిపోయారు. నయనం చిందంతి అనే శ్లోకానుభూతితో బ్రహ్మగిరి గోసాయి అహంకారాన్ని తుత్తునియలు చేశారు. మండుతున్న మంచం మీద స్థిరచిత్తంతో కూర్చుని నిజమైన సిద్ధయోగులను వైశ్వానరుడు కాల్చడని నిరూపించారు. నవమాధ్యాయంలోని కథలు ఇలా ఉన్నాయి. టాకలీకర్ యొక్క దుష్ట ప్రవృత్తి గల గుర్రాన్ని అదుపులోకి తెచ్చారు. బాలాపూర్ సజ్జనులిద్దరికీ గంజాయి మొక్కను గురించి జ్ఞాపకం చేశారు. దాసనవమి ఉత్సవానికి సరియైన సమయంలో బాలాపూర్కి వచ్చి శిష్యుడైన బాలకృష్ణుని చేతిని తమ చేతిలోనికి తీసుకొని ఇంటిలోకి వచ్చారు. బాలకృష్ణునికి సమర్థ రామదాస స్వామి యొక్క దర్శనాన్ని కలిగించి అతనిలో ఉన్న అనుమానాన్ని తొలగించారు. దశమాధ్యాయంలోని కథ ఎంతో అందమైనది. ఇక్కడ బాలాబావుకు ఉపరతి కలిగింది. గణేష్ అప్ప చంద్రాబాయి పతిపత్నులిద్దరూ తమ సంపదనంతా స్వామి చరణాలకర్పించారు. గణేష్ దాదా కాపర్దేకు స్వామి తమ కృప ఆశీర్వాదాలు ప్రసాదించారు. బాలాబావుని చితకబాది అతన్ని పరీక్షించారు. సుఖలాల్ యొక్క దుష్ట స్వభావి అయిన గోవు స్వామి కృపాదృష్టి పడగానే మహాసాధువైంది. ఘడే యొక్క డాంభిక భక్తిని బయటపెట్టేశారు. ఇక ఏకోదశాధ్యాయంలో భాస్కరుని కుక్క కరిచింది. అతన్ని కూడా తీసుకొని త్రయంబకేశ్వర లోని గోపాల్దాస్జీని కలుసుకున్నారు. జామా సింగ్ ప్రార్థించటం వలన స్వామి ఆడ్గా వెళ్ళారు. సమయం రాగానే భాస్కరుడు వైకుంఠాన్ని చేరుకున్నాడు. అతని కళేబరం ద్వారకేశ్వర సమీపాన ఉన్న సతీబాయికి దగ్గరగా ఉంచి దానిపైన సమాధి కట్టారు. కాకులకు ఇక్కడకు రావద్దని ఆజ్ఞ ఇచ్చారు స్వామి. గణు జబర్యాని సురంగం నుంచి రక్షించారు. ద్వాదశాధ్యాయంలో సేట్ బచ్చూలాల్ వృత్తాంతం ఉంది. స్వామి విరక్త జీవనమూర్తి. నిమ్న జాతి వాడైన పీతాంబరుడు స్వామి ఇచ్చిన వస్త్రాన్ని ధరించి తన కోరిక ప్రకారమే కండోలి గ్రామాన్ని చేరుకున్నాడు. బలిరాం పొలంలో ఉన్న వర్ణమాన ఆమ్ర వృక్షానికి ఆకులు చిగురింపచేసి స్వామి యొక్క కృపచేత తన చమత్కారం చూపించాడు. తరువాత జనం కోరిక మీదనే అతడు కొండోలీలో ఉండి తరువాత సమాధిగ్రస్తుడయ్యాడు. అక్కడే స్వామి కోరికననుసరించి నూతన మఠస్థాపన జరిగింది. స్వామి పురాతన మఠాన్నుంచి బయలుదేరి ఇసుక బండిలో కూర్చుని నూతన మఠం ఉన్న చోటికి వచ్చారు. ఝామా సింగ్ గజాననులను ముర్గావ్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆకస్మికంగా మేఘాలు కురియటం వల్ల భండారాకు విఘ్నం కలిగింది. ఝామా సింగ్ తనకున్న ఆస్తినంతా స్వామి చరణాల విందాలకు అర్పించేశాడు. శ్రీ స్వామి కృప వలన పుండలీకుని ప్లేగు వ్యాధి నయమైంది. 13వ అధ్యాయంలో ఈ కథాభాగం ఉంది. స్వామి గంగా భారతి గోసాయికున్న మహారోగం కుష్టు కుదిర్చారు. సమర్థుల కృప వలన బండు తాత్యా భాగ్యం పండింది. పొలంలో ధనం దొరికింది. దాంతో వాడు రుణముక్తుడయ్యాడు. సోమవతి పర్వాన స్వామి భక్తులంతా నర్మదా స్నానానికి వెళ్ళారు. నావకు రంధ్రం పడి నావ మునిగిపోవటం ప్రారంభించగా నర్మదామాత స్వయంగా రక్షించింది. మాధవనాథుని శిష్యునితో తాంబూలాన్ని అతనికి పంపించారు. ఈ కథ 14వ అధ్యాయంలో వర్ణించబడింది. ఇక 15వ అధ్యాయంలో శివజయంతి మహోత్సవ వర్ణన ఉంది. ఈ కారణంగా లోకమాన్య బాలగంగాధర తిలక్ అకోలా వచ్చారు. జొన్న రొట్టెని ప్రసాదంగా కోల్హాట్కర్జీ ద్వారా స్వామి లోకమాన్య తిలక్ కిమ్మని బొంబాయికి పంపారు. శ్రీధర గోవిందకాళీకి ఇతర దేశాలు వెళ్ళవద్దని అంతా ఇక్కడే ఉందని బోధించారు. 16వ అధ్యాయంలో పుండలీకునికి స్వప్నంలో అంజన గ్రామం వెళ్ళవద్దని ఆజ్ఞ ఇవ్వబడింది. ఝామా సింగ్ ద్వారా నిజ పాదుకలు పుండలీకునికి పంపబడ్డాయి. భావు కబర్ సమర్పించిన రొట్టె కూరలు ప్రసన్నులై భుజించి అతని కోరికను తీర్చారు. తుకారాం చెవి నుండి ఇనుపగోలి బయటికొచ్చిన ఉదంతం కూడా ఈ 16వ అధ్యాయంలోనే ఉంది. 17వ అధ్యాయంలో రసభరితమైన కథలున్నాయి. మార్కాపూర్లోని విష్ణుసాయి ఇంటికి వెళ్ళటానికై స్వామి రైలు బండిలో బయలుదేరారు. వారు దిగంబరులుగా తిరుగుతారని నేరం మీద వారిపైన పోలీసులు కేసు పెట్టారు. దీని వెనుకనున్నది సత్పురుషులను సతాయించటమే ముఖ్యమైన కారణం. హిందూ యవనుల తురుకలను గురించి సరియైన ఉపదేశాన్నిచ్చి మహత
ప్రతాప్ షా సాయిని పంజాబ్ పంపేశారు. భావూరావు పత్నికి పట్టిన భానుమతి పీడను వదిలించారు. ఆకోట్ గ్రామంలో నూతిలో గంగా భాగీరథి జలాలు రప్పించి వాటితో స్నానం చేశారు. 18వ అధ్యాయంలో బాయజామాలిని కథ ఉంది. కబర్ డాక్టర్ యొక్క గడ్డని నయం చేసిన వృత్తాంతం కూడా ఉంది. కవటే బహాదూర్ వారీకర్ ప్లేగు రోగంతో బాధపడ్డాడు. అతని బాధని నిమిషంలో స్వామి తగ్గించేశారు. చచ్చిపడి ఉన్న కుక్కను బ్రతికించి ఒక కర్మనిష్ఠుడైన బ్రాహ్మణుని కర్మాభిమానాన్ని తొలగించారు. 19వ అధ్యాయంలో స్వామి మహదానంద భరితులై కాశీనాథ్ పంత్ని ఆశీర్వదించారు. గోవింద్ ముకుంద్ బూటి స్వామిని నాగపూర్కి ఆహ్వానించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. స్వామిని తమ ఇంటనే ఉంచుకోవాలని అతని కోరిక. కానీ హరిపాటిల్ స్వామిని షేగావ్ తీసుకొని వచ్చాడు. ధార్ కళ్యాణ్ నివాసి రంగనాథ్ సాధువు స్వామిని కలియటానికి షేగావ్ వచ్చాడు. ఇలా ఎంతమందో వచ్చిపోతూ ఉండేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి కర్మయోగి షేగావ్ వచ్చినప్పుడు ఇద్దరి దృష్టి కలియటంతోనే వారిద్దరూ ఎంతో ఆనందించారు. బాలాభావుకి మనస్సులో సంశయం కలిగినప్పుడు స్వామీజీ తమ ఉపదేశం ద్వారా దాన్ని దూరం చేశారు. గాడిదల నుంచి జొన్న చేను రక్షించారు. సమర్థులను స్వామి గజాననులను కొట్టటం వలన నారాయణ హవల్దారు చనిపోయాడు. గజాననుల కృప కాగానే జాకడ్యాకు వివాహమైంది. కపిలధారలో నిమోన్కర్కు స్వామి దర్శనమిచ్చారు. తుకారాం తన పుత్రుణ్ణి నారాయణుని మఠంలో సేవ చేయటానికి స్వామికి అర్పించేశాడు. పండరిపురం వెళ్ళి పాండురంగని ఆజ్ఞను పొంది స్వామి షేగావ్ వచ్చేశారు. ముందు భాద్రపద మాసంలోని ఋషి పంచమి శుభదినాన ఆధునిక యుగంలో ఋషి షేగావ్లో సమాధిస్థులయ్యారు. 20వ అధ్యాయంలో శ్రీ స్వామి యొక్క శరీరం వెళ్ళిపోయినప్పటికీ శ్రీ సమాధిస్థులవటం వలన జరిగిన చమత్కారాల వర్ణనలు ఉన్నాయి. వారి చైతన్యం నిరంతరం షేగావ్లోనే ఉంది. దీని అనుభూతి నేటికి భక్తులకు కలుగుతూ ఉంటుంది. స్వామి యందు అత్యంత భక్తి శ్రద్ధలు కల భక్తులకు నేడు కూడా వారు దర్శనమిస్తుంటారు. అంతేకాక వారి మనోవాంఛితాలను కూడా తీరుస్తూ ఉంటారు. ఇక 21వ అధ్యాయం అన్ని అధ్యాయాల కలశము, అంటే అన్ని కథల యొక్క సారము లేక సారాంశము. ప్రతి అధ్యాయంలోనూ వర్ణించిన సంఘటనలు నేటికి కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తాయి. అందువల్లనే ఈ అధ్యాయానికి అన్నింటి సారాంశము అన్నది. ప్రజలు ఆర్థికంగా సాయం చేయటం వల్లనే ఈ సమాధి మందిరాల భవ్యవాస్తు సాకారమైంది. చందాలు జమ చేయటం భక్తులు తమ మనస్ఫూర్తిగా చేశారు. ఇలాంటి సుందర మందిరం, భవ్య మందిరం మరెక్కడా కనిపించదు. మందిరానికి ఇరుప్రక్కల ధర్మశాలను నిర్మించటం వలన భక్తులకెంతో సదుపాయంగా ఉంది. ఈ భవ్య మందిరం నిలబడటానికి అనంతమైన హస్తాలు సాయపడినాయి. వారందరి పేర్లు వ్రాసినట్లయితే గ్రంథం చాలా పెద్దదైపోతుంది. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.